నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కిలోల్లో బట్టలు, టన్నుల్లో ఆనందం నినాదంతో బంపర్ సేల్స్. ఆషాఢ మాసం సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి ఆఫర్లు. బాకరాపేట రైల్వే బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చి ప్రజల ఇబ్బందులను తొలగించాలి. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్పీర్ వినతి. ఆషాఢం అంటేనే భారీ తగ్గింపులు అంటేనే గుర్తొచ్చే పేరు సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ప్రతి ఏడాది వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే బ్లాక్ బస్టర్ ఆషాఢ నంబర్ 1 కిలో సేల్ ఈసారి మరింత ఆకర్షణీయంగా ప్రారంభమైంది. ప్రత్యేకత ఏంటంటే ఈ మెగా షాపింగ్ ఫెస్టివల్ విజయవంతంగా 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని అన్ని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూంలలో లక్షలాది సరికొత్త డిజైన్లు, వేల సంఖ్యలో ప్రీమియం వస్త్రాలను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజా స్టాక్పై 66% వరకు తగ్గింపు ప్రకటించడంతో కొనుగోలుదారులు పెద్ద ఎత్తున షాపింగ్కు తరలి వస్తున్నారు. మహిళల కోసం పట్టు చీరలు, డిజైనర్ చీరలు, లెహంగాలు, పురుషుల కోసం ఎథ్నిక్ వేర్, షేర్వానీలు, ట్రెండీ క్యాజువల్స్, పిల్లల కోసం ఆకట్టుకునే ఫ్యాషన్ కలెక్షన్స్తో ప్రతి కుటుంబ సభ్యుడి అభిరుచికి తగ్గట్టుగా ప్రత్యేక కలెక్షన్లు సిద్ధం చేశారు. ఈ ఆషాఢ షాపింగ్ కిలోల్లో సంతోషం టన్నుల్లో అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ మెగా సేల్కు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పండుగలు, శుభకార్యాలు, కుటుంబ వేడుకల కోసం నాణ్యమైన దుస్తులను తక్కువ ధరల్లో కొనుగోలు చేసే అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం ఆహ్వానిస్తోంది. कस्टमर 145 sir. कार फोन पे ना क्या डन में ना कार फोन पे
ఈ ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చాము. ఇది ఇంతకుముందు చాలాసార్లు వచ్చాము. నా ఎంగేజ్మెంట్కి కూడా ఇక్కడే బట్టలు తీసుకున్నాము. చాలా బాగుంటాయి కలెక్షన్స్ కూడా, అంటే అన్ని ఏజెస్ వాళ్ళకి డిఫరెంట్ ఈవెంట్స్కి కూడా మంచిగా ఉంటాయి. అండ్ ఇక్కడ స్టాఫ్ కూడా మంచి ఫ్రెండ్లీగా చూపిస్తారు మనకి ఏది సెట్ అవుతుంది అని అన్నీ చూపించి చాలా మంచిగా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ కూడా. అండ్ చాలాసార్లు వచ్చాము ఇక్కడికి. అండ్ ఈ పెళ్లి సీజన్కి కూడా ఇక్కడ వచ్చి చేయడం షాపింగ్ చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా అన్నీ ఇక్కడే దొరుకుతాయి కాబట్టి. సో డూ కమ్ విజిట్ టు సౌత్ ఇండియా. ఓకే, ఆషాఢ మాసం సేల్ నడుస్తుంది ప్రజెంట్. సో అన్నీ తక్కువ రేట్స్కే ఉన్నాయి, మంచి క్వాలిటీవి తక్కువ రేట్స్కే ఉన్నాయి. సో డూ కమ్ అండ్ విజిట్ సౌత్ ఇండియా. రెగ్యులర్ కస్టమర్లే సార్, మేము ఇక్కడికి వస్తాము సౌత్ ఇండియాకు. సంవత్సరం ఆషాఢం సేలు ఆఫర్లు పెడతారు. రెగ్యులర్ వచ్చే కస్టమర్లే, ఇక్కడ క్వాలిటీ అన్నీ బాగుంటాయి సార్. మాతో పాటు వేరే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడిని తీసుకుంటారు. ఆషాఢ మాసం సేల్ సార్, మాసం సేల్ బాగుంటుంది సార్. కేజీ ఆఫర్లు సార్, బాగుంటుంది. సంవత్సరం మేము ఇక్కడికి వచ్చి తీసుకుంటాం సార్. క్వాలిటీ అందు బాగుంటాయి. మాతో పాటు పక్కన ఉండే వాళ్ళని కూడా పిలుచుకొని వచ్చి తీసుకుంటారు. సౌత్ ఇండియాకి వచ్చామండి. ఇక్కడ ఆషాఢం సేల్ నడుస్తుంది. సో ఇక్కడ శారీస్ కలెక్షన్స్ కూడా బాగున్నాయి. సో మేము ఇంకా షాపింగ్లోనే ఉన్నాము. అది కేజీ సేల్ అని అంటే ఆషాఢ మాసం అంటే లేడీస్కి అందరికీ స్పెషల్. సో కలెక్షన్స్ అయితే బాగున్నాయి, అందరూ కూడా విజిట్ చేయండి. సో స్టాఫ్ రిసీవింగ్ కూడా బాగుంది. పట్టు శారీస్ కొన్నామండి, కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ప్లస్ చూపించే వాళ్ళు కూడా చాలా పేషెన్స్గా చూపించారు. లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, అందుకే ఇక్కడ తీసుకున్నాం. మాకు గిఫ్ట్ కూడా వచ్చింది తీసుకున్నాం. అంటే షాపింగ్కి వచ్చాము. పట్టు చీరలు చాలా బాగున్నాయి, కలెక్షన్ న్యూ కలెక్షన్. సో తీసుకున్నందుకు మాకు 50,000 షాపింగ్ చేస్తే ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చారు మాకు. సో థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బద్వేల్ గౌరీశంకర్ నగర్ స్థలంలో గల ఆక్రమణలపై న్యాయం చేయాలని ఫ్లాట్ యజమాని కొమ్మలపాటి ఐవారమ్మ కుమార్తె అనితలు విజ్ఞప్తి చేశారు. తమ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ స్థల యజమాని కొమ్మలపాటి ఐవారమ్మ ఆమె కుమార్తె అనిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు కడప నగరం వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బద్వేల్ గౌరీశంకర్ నగర్లో తమ స్థలం ఫ్లాట్ నంబర్ 74, సర్వే నంబర్ 1021 హెచ్ఎస్ నంబర్ 927/1403లోని 3 సెంట్ల స్థలాన్ని పరిశీలించడం కోసం వెళ్ళగా పక్కనే నివసిస్తున్న పిన్నం వెంకయ్యయ్య తమ స్థలాన్ని ఆక్రమించి రేకుల షెడ్డు నిర్మించుకున్నట్లు గుర్తించామన్నారు. దీనిపై ప్రశ్నించగా పిన్నం వెంకటయ్య, అతని కుమారుడు, భార్య, తమ్ముడు పిన్నం సీను కలిసి తీవ్రంగా బెదిరింపులకు పాల్పడటమే కాకుండా స్థలం వద్దకు వస్తే చంపేస్తాం, ఎవరికి చెప్పుకుంటే చెప్పుకోండి అంటూ కులం పేరుతో దూషించి భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. ఈ ఘటనపై ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాధితురాలిగా తన 2026 ఫిబ్రవరి 23న జిల్లా ఎస్పీకి, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశానన్నారు. స్పందించిన ఎస్పీ విచారణ కోసం ఫిర్యాదును బద్వేల్ పోలీస్ స్టేషన్కు పంపించారన్నారు. పోలీసుల విజ్ఞప్తి మేరకు గోపవరం మండలం తహసీల్దార్ విచారణ నిర్వహించి సంబంధిత స్థలం శ్రీమతి రమతం మునిరత్నమ్మ వారికి చెందిందేనని నిర్ధారిస్తూ ఆ స్థలాన్ని తాము చట్టబద్ధంగా కొనుగోలు చేసిన విషయాన్ని ధృవీకరిస్తూ ఎండార్స్మెంట్ జారీ చేశారన్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబానికి పరిచయస్తుడైన టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ బొజ్జా తిరుమలేష్ని సమస్యను వివరించి న్యాయపరమైన సహకారం అందించాలని కోరామన్నారు. ఆయన కూడా పూర్తిగా చట్టబద్ధమైన అంశంగా భావించి తమకు న్యాయపరంగా మద్దతు ఇస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. కొమ్మలపాటి ఐవారమ్మ లక్ష్మీనారాయణ రెడ్డి దగ్గర మేము 2021 సంవత్సరము భూమి కొనుక్కున్నాం బద్వేల్లో. మా నాన్న చిన్న ఉద్యోగి, ఎక్కడ ప్రొద్దుటూరులో మున్సిపల్ కార్పొరేషన్లో హౌసింగ్ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగి. ఆ రూపాయి పోగు చేసుకుంటూ మమ్మల్ని చదివిపించుకుంటూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆయన పోగు చేసుకుంటూ లక్ష్మీనారాయణ ఆయన కూడా డి దగ్గర డ్రైవర్ అనమాట. అతను చెప్పంగా ఆయన కూడా జమల్మడ్ నియోజకవర్గమే, మాది కూడా జమల్మడ్ నియోజకవర్గమే. ఇక్కడైతే నీ పిల్లలకి ఫ్యూచర్లో అయినా బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పడం వల్ల ఆ సంవత్సరంలో అంటే ఒక 10 ఏళ్ల కిందట ఆ భూమి కొనుక్కున్నాం. ఆ స్థలము అదేంది 92-74 బిట్లో, ఆ 92 బిట్ ఏమో అలాగే ఉంది. 72 బిట్లో ఈ పక్క చూస్తే బల్జోళ్ళు, చుట్టూ అందరు బల్జోళ్ళు ఉన్నారు. మెయిన్ ఇప్పుడు కారణం ఏంటంటే ఎస్సీ అనే మొత్తం మీరు వచ్చి ఉన్నా కూడా మీరు వచ్చి 21వ తేదీ మార్చి 21వ తేదీ కొన్నాము. నెలకే మా నాన్న ఏప్రిల్లో చనిపోయినాడు. మార్చిలో కొన్నాం, ఏప్రిల్ 26వ తేదీ మా నాన్న చనిపోయినాడు. 23వ తేదీ కొన్నాము, మార్చిలో 26వ తేదీ మా నాన్న చనిపోయినాడు.
చనిపోయినప్పటి నుంచి మేము వెళ్ళలేరు. అదే ఆయన పట్టా ఉంది, మొత్తం రిజిస్టర్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఎక్కడికి పోతుందిలే అని సంవత్సరం కిందట ఇక్కడ కబ్జా జరుగుతుంది అని రిమాండ్కి తీసుకెళ్లారు బద్వేల్ నుంచి కొంతమందిని అనే ఉద్దేశంతో ఏమన్నా మాది కూడా ఏమన్నా కబ్జా చేశారా అని నేను మా అమ్మ అంటే మా అన్న హైదరాబాద్లో చిన్న ఉద్యోగి ప్రైవేట్ సంస్థలో పనిచేస్తాడనమాట. మా అమ్మ నేను వెళ్ళక చూడంగా ఆల్రెడీ అప్పటికే వాళ్ళు చిన్న పెంకుటీలు వేసుకొని ఉన్నారు. ఏమని అడిగితే ఇది మాది, మీది ఏ కులం అనే ఉద్దేశంతో అడిగారు. మేము అడగంగా మేము ఉండే చుట్టుపక్కల అందరం మేము బల్జోలం, మీరు వచ్చి ఉండగలరా ఈడ ఉన్నే కూడా పోయిన సంవత్సరం ఏ కూనీలు జరిగినా మీకు తెలుసా, వాళ్ళని ఎవరు చంపింది అనే ఉద్దేశంతో సంవత్సరం కిందట ఎంత ఘోరంగా జరిగింది, బద్వేల్లో నరికింది, మర్డర్ చేసింది, అదే చెప్తున్నారు. మేము సైట్ కాడికి పోతే నిన్న కూడా మేము 23వ తేదీ అస్సలు డైరెక్ట్ చిన్న పోలీస్ స్టేషన్లో ఎందుకు అనేసి నేను మా అమ్మ అలాగే వెళ్ళి కడపకు వచ్చి ఎస్పీ ఆఫీసులోకి మేము కంప్లైంట్ ఇవ్వంగా కలెక్టర్గా ఆ రోజు కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాం. ఆయన మమ్మల్ని స్పందించినారు, ఎస్పీ గారు స్పందించినారు, మాకు దగ్గర మళ్ళీ ఆయన ఎంఆర్ఓ కూడా మాకు స్పందించారు. అన్ని పట్టాలు మొత్తం అంతా మాకు ఇయ్యంగా కూడా వాళ్ళు మళ్ళీ నిన్న మేము వెళ్ళి ఏదో ఒకటి సైడ్ చేసుకుందామని వెళ్ళంగా మళ్ళీ మా మీదికి మొత్తం అంతా ఆడవాళ్ళే వస్తారు, మగవాళ్ళు ఇద్దరే వచ్చేది. ఏమంటే తెలుగుదేశం వాళ్ళు వస్తారు. మాకు ఈ అన్న 10 ఏళ్ల నుంచి తిరుమలేష్ అన్న 10 ఏళ్ల నుంచి మాకు ఫ్యామిలీ మెంబర్, మా అన్నకు కానీ మా నాన్నకు కానీ మాకు కానీ మా కుటుంబం కానీ ప్రతి చిన్న ఫంక్షన్లో కానీ దేనికైనా కానీ ఆ తిరుమలేష్ అన్న ఇట్లా జరుగుతుంది అంటే ఎక్కడన్నా ఉన్నావంటే లేదు మా ఇక్కడ దగ్గర ఉన్నాను, నేను మైదుకూరు మండలం దగ్గర, అన్న ఎమర్జెన్సీగా రావాలన్న మీరంటే వచ్చి రాగానే అన్న వచ్చి రాగానే వీడు తెలుగుదేశం వాడు అది ఇది అని చెప్తాం. మాకు ఏ పార్టీ లేదు, మేము బీదా బితుకోలేము, ఏ ఉద్యోగాలు లేవు మాకు, ఎక్కడ సైట్లో ఏం లేవు. మేము గవర్నమెంట్, మా నాన్న చిన్న గవర్నమెంట్, అది కాంట్రాక్ట్ ఉద్యోగస్తుడు. ఆయన మమ్మల్ని ఇంత ఘోరంగా ఇంత హింసిస్తున్నారు. ఏమంటే మీరు వచ్చి ఉండినా కూడా ఈ పక్క చుట్టుపక్కల వేసి వాళ్ళు ఎవరు లేరు, మేమంతా బల్య కుటుంబం, 21 కుటుంబాలు ఉన్నాయి అక్కడ, వాళ్ళే ఉన్నాయి. మీరు వచ్చి ఉన్నా కూడా వాళ్ళు కరెంటు బిల్లు తెచ్చుకొని చూపిస్తాను. అదైనా ఎందుకు చూపిస్తాను, చుట్టుపక్కల మొత్తం అంతా 4 గోడలు వాళ్ళే ఉన్నప్పుడు ఆ నెంబర్లలో మా మధ్యలో ఉండేదానా వాళ్ళు తెచ్చి ఆ కరెంటు బిల్లు ఒక్కటి వాళ్ళు చూపిస్తారు. వాళ్ళ దగ్గర ఎటువంటివి ఏమే కానీ లేవు. మమ్మల్ని ఎస్పీ గారు స్పందించినారు, మమ్మల్ని కలెక్టర్ గారు మళ్ళీ 10వ తేదీ కలెక్టర్ గారు ఫోన్ చేస్తున్నారు, ఏమ్మా మీకు న్యాయం జరిగింది సార్, మాకు ఇవన్నీ మాకు కరెక్ట్గా ఉన్నాయని చెప్పారు సార్, ఎంఓ రావు సార్ కూడా అని చెప్పినాం. అయినా కూడా నిన్న వెళ్ళింటే నిష్కారణంగా నిన్న రాడ్లతో అన్నని కానీ మమ్మల్ని కానీ మీరు టీడీపీ తరఫున వచ్చినారు, అది వచ్చినారు, ఇది వచ్చినారని పార్టీలు ఇది చేస్తున్నారు. ఆ అన్నకి మాకు ఓన్లీ ఫ్యామిలీ సంబంధం తప్ప మాకు ఏ పార్టీలు లేవు, ఏం లేవు, మేము చిన్న తప్పుకోలేము. అదండి కొనుక్కున్నాము. మమ్మల్ని స్థలం దగ్గరికి రానిలే. మా ఆయన 2000 నెలకే 2021లో కొనుక్కున్నాం. 2000 నెలకే చనిపోయినాడు మా ఆయన. చనిపోయినాక తర్వాత మేము కొంచెం బాధలో ఉండి మేము ఆ స్థలం దగ్గరికి పోలే. ఇప్పుడు స్థలం దగ్గరికి పోయినా నుంచి మమ్మల్ని దౌర్జన్యంగా తిట్టడము, వాళ్ళు బలిజల్లని క్యాస్ట్ విరుగా కొట్టడము, నమ్మల్ని రావద్దని చెప్పడము. మాది ఆ స్థలము కాబట్టి నా పేరు వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే తీసుకొచ్చుకోమని చెప్తాను. మా వల్ల కాక మేము ఎస్పీ దగ్గరికి పోయినాం. ఎస్పీ దగ్గర అయితే దేవరా మాకు ఇట్లా అన్యాయం జరిగిందంటే ఆయన ఎంఆర్ఓతో కంప్లైంట్ ఇచ్చి ఆయన ఎంఆర్ఓ ఎవరిని వీళ్ళదా కాదా ఆ స్థలం వాళ్ళదే అని అంటే 2 నెలలకు మళ్ళీ ఆయన విచారించుకొని మాకు కొమ్మలపాటి ఐవారమ్మది ఆ స్థలం అని చెప్పి మా అమ్మను క్యాండిడేట్గా నిలబెట్టినాడు ఆయన. ఈ పొద్దు మేము కాక ఆయన కలెక్టర్ కానించి కాగితం పంపించినాడు, అన్నీ చేసినాడు. మళ్ళీ ఎంఆర్ఓ వెళ్ళదే అని చెప్పి ఈ స్థలం కొమ్మలపాటి ఐవారమ్మది అని చెప్పి కాక ఇప్పుడు మేము నిన్న స్థలం కాడికి పోతే మమ్మల్ని వాళ్ళు వెంకటయ్య భార్య సీను వాళ్ళందరూ మమ్మల్ని రాళ్ళతో కొట్టడము, ఆడోళ్ళు వచ్చేది, మగోళ్ళు ఇద్దరే వచ్చేది, 30 మంది ఆడోళ్ళు వచ్చేది కొట్టేది. 20 మంది ఉన్నారు, వాళ్ళు 20 ఇండ్లు ఉన్నాయి, ఏమైనా కొడతాన్నారు చేస్తున్నారు. దేవర మేము ఏం చేయాలా, మేము బీదవాళ్ళమ్మని మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడన్నా మేము స్థలం అమ్ముకోవాలని మేము అనుకుంటాం. మాకు ఏం అన్యాయం చేసి దేవుడే న్యాయం చేస్తాడని వచ్చినాం. నా పేరు కొమ్మలపాటి ఐవారమ్మ. మా ఆయన హౌసింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. పిల్లి వెంకటయ్య వాళ్ళ సీను వాళ్ళ తమ్ముడు వెంకటయ్య దగ్గర మేము స్థలం కొనుక్కున్నాము. లక్ష్మీనారాయణ. కడప నగరం ఎర్రముకపల్లి వద్ద గల బాక్రపేట రహదారిపై నిర్మాణంలో రైల్వే బ్రిడ్జిని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్పీర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2.5 సంవత్సరాలు గడిచిన బ్రిడ్జిలో సగం మాత్రమే పూర్తయిందన్నారు. పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం శోచనీయమన్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఈ సందర్భంగా ఆరోపించారు.
హాస్పిటల్కు వెళ్లే రోగులు, అంబులెన్స్లు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే పనులు ప్రారంభించి అభివృద్ధిని పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అస్సలాముఅలైకుం. ఈరోజు ఇక్కడ కడపలో ఏదైతే హాట్ టాపిక్గా ఉందో బ్రిడ్జ్, ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ ఎరుముకపల్లి నుంచి బగ్రాపేటకు పోయే దారిలో అది సగం బ్రిడ్జ్ పూర్తయి మిగిలిన సగము ఎటువంటి కార్యాచరణకు నోచుకోలేదు ఇప్పటివరకు. అంటే సగం చూసినట్టయితే 100% కంప్లీట్ అయింది. మిగిలిన సగం ఇంతవరకు 1% కూడా మొదలు కాలేదు. దానికి అర్థం ఏంటో ఇంతవరకు మాకైతే అర్థం కావట్లేదు. అంటే ఈ సగము ఇప్పుడు చూపించేదానికి ఇంకా రాబోయే ఎలక్షన్స్లో మీరు ఓట్లు వేస్తే మిగతా సగం చేస్తామని ఇదేమన్నా బ్లాక్మెయిల్ రాజకీయాలు జరుగుతున్నాయనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇప్పుడు చూసినట్టయితే ప్రజలు నాకు చాలా మంది ఫోన్ ద్వారా మెసేజ్ పంపించడం, కాల్ చేయడం చేస్తున్నారు. అయ్యా మాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలన్నా అంబులెన్స్ ఇబ్బంది ఉంది, బీపీ షుగర్లతో బాధపడుతున్నాము, ఎటువంటి వాహనాలు ఇక్కడ రావాలన్నా ఇబ్బందిగా ఉంది. కాబట్టి దయచేసి మీ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఇప్పుడున్న గవర్నమెంట్కు ఒత్తిడి తేండని మరీ చెప్పడం ద్వారా నేను ఇక్కడ వచ్చిన. ఇంతకుముందు చాలాసార్లు నేను ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం కానీ అదేవిధంగా చాలాసార్లు మీడియా ద్వారా మేము ఇక్కడున్న ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి తెలియడం జరిగింది. కానీ ఎటువంటి పురోగతి లేదు. వేంపల్లి పాపాగ్ని నది ఒడ్డున వెలిసిన శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి ఎద్దుల కుండ్రాయుడికి ఆభరణాలను ఒక భక్తుడు బహుకరించారు. పంచలోహ ఆభరణాలను వేంపల్లి పట్టణానికి చెందిన భక్తుడు పోలేపల్లి కృష్ణారావు సతీమణి సౌజన్య స్వామి వారికి సమర్పించారని ఆలయ ఈవో సుభాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కడప రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు 26,800 రూపాయలు విలువ చేసే మకరకంటి ఇంకా లక్ష్మీ కాసుల దండ కృష్ణారావు కుటుంబ సభ్యులు సత్యనారాయణ, నాగరాజ, నాగరత్నాలు కలిసి ఆలయ అర్చకులు హరిప్రవీణ్, తిరుమల వేణు, చైర్మన్ పివి రమణకు అందించినట్లు వారు తెలిపారు. అనంతరం వారికి ప్రత్యేక పూజలు నిర్వహింపచేసి దేవస్థానం ఆధ్వర్యంలో దాతలను దుశ్శాలవుతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం ఈవో చైర్మన్ మాట్లాడుతూ దాతల సహకారం మరవలేదని, దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి ఎంతగానో కృషి చేస్తున్నట్లు వారు చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కిలోల్లో బట్టలు, టన్నుల్లో ఆనందం నినాదంతో బంపర్ సేల్స్. ఆషాఢ మాసం సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి ఆఫర్లు. బాకరాపేట రైల్వే బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చి ప్రజల ఇబ్బందులను తొలగించాలి. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్పీర్ వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.